14వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పిన. మళ్ళా చదువుదాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక శుక్రవారంలో అనగా 2025 ఏప్రిల్ 18వ తేదీన అందరము కలిసి మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాము. ప్రభా, నాకును కూడా ఈ ప్రజలతో కలిసి బేతేలు నందు ఆరాధించడానికి కృపను బట్టి వందనాలు. ప్రభా, ఈ సమయంలో నా పాపాలు క్షమించి, ప్రభా నా దోషాలు క్షమించి నన్ను నిత్య రాజ్యానికి వారసులుగా చేసిన గొప్ప దేవుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రభా, మరి నీ సన్నిధిలోకి రావాలంటే, నిత్యత్వంలో జీవించాలంటే మీ కృప ఎంత అవసరం. దాని కొరకై ప్రభా పాతాళ పేదలను తప్పించి పరదేశంలో జీవవృక్ష ఫలాలు భుజించే భాగ్యాన్ని ఇస్తారని నిరీక్షణ నాకు దయచేస్తూ వచ్చారు. ఆ శిలువ కార్యం ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు నా ప్రభువా, జీవజల ఓటైన మీరు మిమ్మల్ని విడిచి తిరుగుతున్న నన్ను జ్ఞాపకం చేసుకొని మీ యొద్దకు నడిపించి, ప్రభా జీవజలముగా ప్రభా మీరు నాకుండి నా కడుపులో నుండి కూడా జీవజల నదులు పారాలని శిలువపై ప్రభా మీరు దాహం పొందుతూ వచ్చారు. మీ నాలుక దడ అంటుకునేంతగా మీరు దాహం పొందుతూ వచ్చారు. ప్రభా, మరి అలాంటి దాహము నేను పొందకూడదని, పాతాళంలో ధనవంతుడి వలె నేను ఉండకూడదని, ఈ లోకంలో సుఖం అనుభవించి పాతాళంలో వేదన పొందకూడదని, పాతాళ పేదలను నన్ను విడిపించటానికి పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి నా సమాధాన శిక్ష యావత్తు మీరు భరించి నా పాపంలో నాకు విరోధముగా ఉన్న రుణపత్రమును కల్వరిలో శిలువలో మేకలకు కొట్టించి నా రుణపత్రమును ప్రభా దాన్ని ఎత్తివేసి ప్రభా నాకు పాప క్షమాపణ కలుగజేస్తూ వచ్చారు. కేవలం మీ రక్తం ద్వారానే, ఆ కల్వరి శిలువలో చిందించినటువంటి ఆ రక్త ద్వారా నాకు ప్రభా మరి విమోచన కలిగింది. ఆ కృపా మహదశ నా పట్ల మీరు చూపించినందుకై. అంతేకాదు ప్రభా, నా జీవితంలో మీరు ఎన్నో విధాలుగా మేలు చేస్తూ సంఘములో నన్ను అంగముగా చేసి పరిచర్యలోను ప్రభా మరి అనుదినము మీ కృప చూపిస్తూ జీవాహారముగా నాకుండి నన్ను బలపరుస్తున్న నా దేవునికి నేనేమిచ్చి మీ రుణం తీర్చుకోలేను. కానీ నా స్తుతి ఆరాధన నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామమున చెల్లిస్తూ మరి చదువుకున్నట్టు లేఖన భాగం ద్వారా కూడా ఈ రెండవ వర్తమానం ద్వారా ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారందరి యొక్క రక్షణార్థమై స్వర్తమానమును ప్రకటించి రక్షించబడ్డ మేము మంచి తీర్మానంతో విశ్వాసంలో బలపడి మీ రాజ్యం కొరకై ఏ ఉద్దేశంతో మీరు సిలువనెక్కారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడేలాగున నా నోటిని, నా పెదవులను, నా హృదయమును పరిశుద్ధాత్మ అగ్ని చేత
దహించి పరిశుద్ధపరచి మీ ప్రజల కోసమై మీ దయను కనపరచమని, శబ్దయంత్రమును అనగా మైకును, కరెంటును, వాతావరణాన్ని కూడా మీ స్వాధీనించుకొని సాతాను క్రియలన్నీ కూడా దాని తంత్రాలన్నీ లయపరచమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన ప్రియమైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి శిలువ యాగాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శిలువపై పలికిన 7 మాటల్లో మానవ జాతికి ఎంతో సంపూర్ణ సందేశం ఉంది. లోకంలో చాలామంది ఈ శిలువను గురించి తక్కువగా అంచనా వేస్తారు. అందుకే కొరింథీ పత్రికలో చాలా క్లియర్గా ఆయన అంటాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చాలా క్లియర్గా చెప్తాడు. ఏమని? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న పాపికి దేవుని అది రక్షింపబడుచున్న మనందరికీ కూడా, లేదా రక్షణ పొందాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారందరికీ కూడా ఏందంట? శక్తి. సిలువ శక్తి కాదు, సిలువను గూర్చిన వార్త శక్తి. మనం చూస్తాం మిగతా వాళ్ళు ఆ యేసు ప్రభు వేషాలేసి సిలువను మోసుకొని ఊళ్ళంతా ఆ ఊరేగిస్తూ ఉంటారన్నమాట. సిలువను మోసుకుంటూ ప్రభు ఏం చెప్పారు? నన్ను వెంబడింపగోరిన వాడు ఎవరైనా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నారు. కాబట్టి మేము కూడా యేసు ప్రభువులో పోతాం, సిలువను మోసుకొని ఊరంతా తిరుగుతాం. గుడ్ ఫ్రైడే రోజున గుర్తు వస్తుంది అది, తర్వాత మర్చిపోతాం. అంటే మనమని కాదు, చాలామంది నామకార్థంగా జీవించేవాళ్ళు అదొక వేలం వేరేలాగా, ఒక అలవాటుగా, ఒక ఆచారంగా, ఒక సాంప్రదాయంగా, ఏదో పండగ ఆచారాలు క్రైస్తవులుగా ఈ లోకంలో ఏదో చేస్తూ ఉన్నారు. కానీ ఒక విశ్వాసిగా మనకు అది శక్తి, వార్త. ఆ వార్త శక్తి అన్నమాట. సిలువ ఏం చూపిస్తుంది మనకంటే? సిలువ శ్రమలను చూపిస్తుంది, మన వేదనలను చూపిస్తూ ఉంది. ఆ వేదనలన్నిటినీ కూడా దేవుడు కొట్టేశాడు. మనకున్న మరణపు వేదనలు, పాతాళపు వేదనలు, పాపపు ద్వారా వచ్చే శ్రమలన్నీ కూడా సిలువలో ఆయన కొట్టివేశాడు. అదంతా ఎత్తివేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వార్తను ఇతరులకు ప్రకటించాలి. ఆ వార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. దేవుడు ఆ సిలువను, ఆ సిలువ శ్రమలను, ఆ వేదనను మనకు ఎత్తివేశాడు అని మనము ఇతరులకు తెలియచేయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే బల్ల తీసుకునే ప్రతి ఆదివారం మనం గుర్తు చేసుకుంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఆయన మరణాన్ని, అనగా నా మరణాన్ని ప్రచురపరుస్తారు అని. ఆయన మరణాన్ని ప్రచురపరచాలి. కనుక ఆ సిలువను గురించి ఎంత గొప్ప వర్తమానం ఉందో అది మనము మన జీవితంలో చూపించాలి. ఎంత వేదన పొందాడో వాస్తవానికి ఆ వేదన మనం పొందుకోవాలి. సిలువ వేస్తేనంట, అంటే రోమా సైనికులు, రోమా ప్రభుత్వం వారు సిలువ వేయటానికి ఇతరుల రోమీలకు కాకుండా వేరే వాళ్ళకి వేస్తారంట. అది రోమేతరులకి సిలువ వేస్తారు. అది ఎవరికి వేస్తారంటే బానిసలైన వారికి, బందిపోటు దొంగలైన వారికి, దేశద్రోహులైన వారికి, రాజద్రోహులైన వారికి వేసేవాళ్ళంట. రాజును దూషించిన, దేశాన్ని దూషించిన, బందిపోటు దొంగలుగా ప్రజలను దోచుకున్న, లేకపోతే బానిసలై దొంగతనాలు చేసిన, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయిన, మనం అలాంటి పరిస్థితులు మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒనేసిమును గురించి చెప్తాడనమాట. అది అంటే ఒనేసిము అక్కడ నుంచి పారిపోతాడు, ఫిలోమోను దగ్గర నుంచి పారిపోతాడు. వాస్తవానికి
ఒనేసిము కూడా సిలువ వేయాలి. కానీ ఫిలోమోను ఎంత మంచివాడంటే, ఫిలోమోనుకి ఎంత ప్రేమ అంటే, దేవుని ప్రేమ అంటే, పౌలు చెప్పిన మాటలు విని తన ఇంటిలో నుంచి, అంటే బానిసలను కొనుక్కునేవాళ్ళు, ఆ కొనుక్కునే వాళ్ళకి ఆ బానిసపై అన్ని అధికారులు, అంటే ఒక పశువుని లేకపోతే ఒక వస్తువుని ఎలా కొంటామో అలాగూ బానిసలను సంతలోకి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళకేమీ హక్కులుండవు, వాళ్ళకేమీ హక్కులుండవు. కొట్టినా చంపినా అడిగేవాళ్ళు లేరనమాట. ఇంక అడగటానికి లేదు. మనం సహజంగా ఏమనుకుంటారు లోకంలో, నా పెళ్ళం నా ఇష్టం, నేను కొట్టుకుంటా చంపుకుంటా నీకెందుకు అంటారు. లేదా నా బిడ్డలు నా ఇష్టం, నేను కొట్టుకుంటా చంపుకుంటా నీకెందుకు అంటారు. వాస్తవానికి కట్నం తీసుకునే వాళ్ళకి భార్యకే హక్కు ఉంటుంది భర్త మీద. నేను కొనుక్కున్నా, నేను కొట్టుకుంటా చంపుకుంటా అని భార్య అంటే ఏమైద్ది? అంతకుముందంటే కన్యాశుల్కాలు కాబట్టి డబ్బులు ఇచ్చి, అంటే ఆడపిల్లలకు కట్నం ఇచ్చి కొనుక్కునేవాళ్ళు, ఆడపిల్లలకు ఇచ్చేవాళ్ళు కట్నం. అప్పుడు అంటే సరిపోయింది. ఇప్పుడు మగపిల్లలను కొనుక్కుంటున్నారు కదా ఆడపిల్లలు కట్నం ఇచ్చి. మరి కట్నం ఇచ్చి కొనుక్కున్నప్పుడు ఆ అమ్మాయికి ఉంటుంది అధికారం. నేను కొనుక్కున్నా నిన్ను 4 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి, కాబట్టి నేను ఏమైనా చేసుకుంటాను భార్య అనాలి, భర్త కాదు అనాల్సింది. ఇప్పుడు అప్పుడంటే భార్యలను కొనుక్కునేవాళ్ళు భర్తలు. ముసలోడు కూడా యవనస్తురాలకి, వాళ్ళు పేదవాళ్ళు అయితే నేను ఇంత డబ్బులు ఇచ్చి ఇంత కన్యాశుల్కం ఇస్తున్నానని ఆ పేద దంపతులకి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకునేవాళ్ళు. అప్పుడు హక్కులేమి ఉండేవి కాదు స్త్రీలకు. కొనుక్కున్నాను కాబట్టి నేను కొట్టుకుంటా, నా భార్య నా ఇష్టం అని అప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడంటే చెల్లదు. ఇప్పుడు భార్యలకు మాత్రమే హక్కు ఉంటుంది అంటానికి. ఎందుకంటే కట్నం తీసుకుంటున్నాడు కనుక. ఆ మాట చెప్తే ఈ పాస్టర్ గారు ఎవరు కొత్తగా వచ్చాడు అని చెప్పేసి మళ్ళీ నా మీద రివర్సల్ అవుతారేమో. ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు భార్యలకే హక్కు ఉంటుంది, భర్తలకు ఉండదు. చట్టాలు కూడా అలాగనే స్త్రీల వైపే ఉన్నాయి. వాస్తవం అలానే ఉండాలి. ఎందుకంటే కట్నం ఇచ్చి కొనుక్కుంటున్నారు కనుక భర్తలని, మగపిల్లలని. కాబట్టి కట్నం తీసుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడైనా. సరే, పక్కన పెట్టేస్తే దేవుని ఏర్పాటును బట్టి దేవుని బిడ్డలమైన మనము ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పాపములను క్షమించటానికి ఆయన రక్తాన్ని చిందించాడు. మనము మన సొత్తు కాదు. అదే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 6వ అధ్యాయంలో, ఏమంటాడు? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి, అదే లైన్లో ముందుంటుంది, మీరు మీ సొత్తు కాదు. మనం మన సొత్తు కాదు. అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మన ప్రభువు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. కనుక తన మహిమార్థమై మనం జీవించాలి, తన పరిచర్య నిమిత్తమై మనం జీవించాలి, తన సాక్షార్థమై మనం జీవించాలి. మనం మన సొత్తు కాదు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేయటానికి మనల్ని కొంటూ వచ్చాడు. కనుక మనం ఏం చేయాలంటే మన దేహంతో పాపం చేయకూడదు. మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. మనం ఎన్నోసార్లు పాపం చేస్తున్నాం. మనం ఎన్నోసార్లు ఆయన గాయాలను రేపుతూ ఉన్నాం. ఆ సిలువలో ఆ శిక్ష ఎలా ఉంటుందంటే, కొరడాలతో కొట్టి, అంటే ఒక ఆయన చెప్తూ వస్తుంటే నేను యూట్యూబ్లో వింటా వచ్చా. అంటే ఆయన అప్పుడు కాలంలో పుస్తకంలో రాసుకున్నాడంట. యేసు ప్రభు వారి గురించి కాదు, వేరే వాళ్ళకి వేసిన శిక్ష. ఆ కొరడాకి చివర ఎండిపోయిన ఎముకలు కానీ, లేకపోతే ఇనప గుళ్ళు కానీ, లేకపోతే గాలాల లాంటి వగ్గెలు కానీ చివర కట్టేవాళ్ళంట. కట్టి కొడతా ఉంటే ఇది ఈపంతా చీల్తూ ఉంటుందంట. అంటే నలుగురు ఉంటారంట, 4 వైపుల నుంచొని ఇలా వంగబెట్టేసి నలుగురు ఈ వైపు నుంచి ఒకళ్ళు, ఈ వైపు నుంచి ఒకళ్ళు, ఇటువైపు నుంచి కొడతా ఉంటే ఇట్లా డైమెన్షన్ రూపంలో అది చిందుతూ ఉంటుందంట. రక్తం చిందుతూ ఉంటుంది, ఎముక
ఇవన్నీ కూడా ఎముకలకు దాకా ఆనుకొని ఎముకలు కూడా చిట్లిపోతూ ఉంటాయంట, చర్మం అంతా లేచి వస్తూ ఉంటుందంట. అందుకే నాగడ చాళ వలె దున్నబడిందని చెప్పేసి జ్ఞాపకం చేస్తారు ఆయన వీపంతా కూడా. అట్లాగూ కొడతా ఉంటే కొట్టి సిలువ మోసుకొని పోయి ఊరి బయట గవిని దగ్గర వాళ్ళని సిలువ వేసేవాళ్ళు అంట. సిలువ వేసిన తర్వాత దాదాపుగా 6 రోజులు బ్రతికుంటాడంట మనిషి. 6 రోజుల తర్వాత 7వ రోజు విశ్రాంతి దినం కాబట్టి ఆ సిలువ మీద నుంచి చంపేసి, లేదందుకే ప్రభువారు బతికున్నారు అప్పుడే చచ్చిపోయాడా అని పక్క బళ్ళిపోటు పొడిచింది. అందుకే పక్కన సైనికుడు పక్కలో బళ్ళెంతో పొడిచింది, అందుకే అప్పుడే చనిపోయాడా అని. 6 రోజులు ఇవి ఉంటాయి కదా, చర్మం చీకిపోయి రక్తము అదంతా కూడా చర్మం అంతా కూడా ఎండకు బాగా ఎండుతూ ఉంటే, మన చిన్న గాయం అయితే ఎండకి ఎలాగ మంట పుడుతుందో అర్థం చేసుకోండి. ఒళ్ళంతా కూడా ఆ విధంగా పగిలిపోయి ఉంటే, రక్తం గారుతూ ఉంటే, ఆ చెదురుబదురుగా ఈ పంతా ఆ విధంగా ఉంటే, రాబందులు గద్దల కన్నా పెద్దగా ఉంటాయి, బోరవలు అంటామా, ఇక్కడ ఏమంటారు బోరవలు. ఆ బోరవలు వచ్చేసి పీకుతూ ఉంటాయి అంట. వాటికి చర్మం చచ్చిపోయిన జంతువులను వాటిని పీకుతాం, గద్దలు రాబందులు వచ్చి ఆ చర్మాన్ని పొడుచుకొని తింటూ ఉంటాయి అంట. పొడుచుకొని తింటూ ఉంటే ఆ దెబ్బలే కాకుండా వీళ్ళు అరుస్తూ ఉంటే అది చూసి వాళ్ళు ఇలా జరగాల్సిందే అన్నట్లుగా అంటా. అంటే ఆ రాబందులు గద్దలు ఏయో వచ్చి ఆ పక్షులు వాటిని పొడుచుకొని తింటూ ఉంటాయంట. ఒకవేళ వాటికి ఈపు మీద స్థలం లేకపోతే భుజం మీద వాలి ఈ కళ్ళు దగ్గర గుడ్లు కూడా పొడుచుకొని తింటాయి. ఆ గుడ్డు పొడిస్తే ఆ సొన కారితే ఆ జొన కారే సొన ఆ రక్తం కానీ ఆ సొన కానీ గుడ్డుకు కారిపోతూ ఉంటుంది కదా పొడిస్తే, అవి తింటా ఉంటాయంట ఆ సొనని. అంటే బ్రతికుండగానే కళ్ళు పొడుచుకొని ఆ రాబందులు తింటా ఉంటే మనిషి పడే నరక యాతన అంత భయంకరమైన శిక్ష ఇంకే శిక్ష కూడా లేదంట. మనకేదో సెలువులో ఊరికి సెలివేశారు, మేకులు కొట్టారు, పొడిచారు, చనిపోయారు అన్నట్లుగా ఉంటుంది. కానీ ఆ 6 రోజులు నరకం అనుభవిస్తారంట వాళ్ళు. ఎక్కడో అగ్నిగంధకములతో మండే గుండంలో ఎలా ఉంటుందో చూడదు, కానీ అప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఆ కాలంలో ఉండేవాళ్ళు సిలువ మరణం అంత భయంకరమైనటువంటి మరణమని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక అంత భయంకరమైనటువంటి శిక్షని ప్రభువారు నీ కొరకు నా కొరకు భరిస్తూ వచ్చారు. అదంతా వచ్చి ట్రాష్ అని కొట్టేస్తారు చాలామంది. అందుకే వెర్రి వారికి అర్థం కాదు, అది వెర్రి వారికి అర్థం కాదు. ఆ ధనవంతుడి యొక్క జీవితంలో పడ్డ వేదన మనం పడకూడదని ఆ వేదన అంతా ఆయన భరించాడు. ఒకసారి ఆలోచించుకో, ధనవంతుడి జీవితాన్ని మనం చూస్తే ఎంత వేదన పడుతున్నాడు. ఒక్క చుక్క కూడా నువ్వు ఈ లోకంలో సుఖంగా మంచిదే, సుఖంగా ఉండటానికే ఆయన కోరుకున్నాడు. అందుకే 16వ కీర్తన 11వ వచనంలో ఏముంటుంది, జీవ మార్గమును ఆయన చదువుదాం. 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీవు జీవ మార్గానికి వెళితే నీకు సంతోషం, నీకు సుఖం, నిత్యము సుఖం. ఇక్కడ కొంతకాలం సుఖం అనుభవిస్తే అక్కడ నిత్య నరకం, వేదన, పాతాళ వేదన మనం భరించలేం. పాతాళం నుంచి నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ ఇంకా పాతాళమే అట్లా ఉంటే ఇంకా నరకం ఇంకెంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. నరకానికి పిక్నిక్ అని కొంతమంది ఫ్రెండ్స్ రాసిన బుక్, దేవుడు వాళ్ళకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి చూస్తే మీరు చదివి ఉంటారు కొంతమంది. నరకానికి పిక్నిక్ అని కొంతమంది ఫ్రెండ్స్ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడిచ్చిన దర్శనం అంటది. అక్కడ నరకంలో దేవుడు వాళ్ళకి చూపిస్తున్నాడంట. ఎవరో మనకి బాగా మందు తాగి, అంటే తాగి దేవుణ్ణి అంగీకరించకుండా చనిపోయిన వాళ్ళు అక్కడ యాసిడ్ బాటిల్ ఉంటాయంట.
ఇక్కడ బాటిల్ లాగానే అక్కడ యాసిడ్ బాటిల్ ఉంటే ఆ యాసిడ్ తాగాలంట వాళ్ళు. యాసిడ్ ఈ కాలేది ఒకటైతే ఈ మంట మండుతూనే ఉంటుంది, అరుస్తూనే ఉంటారు. వీళ్ళు అది తాగుతూనే ఉండాలి. తాగుతూనే ఉంటే యాసిడ్ పోతే ఇవన్నీ గొంతు పేగులన్నీ కాలుతూ ఉంటాయి కదా. ఆ మంట కాక అరుస్తూ ఉంటారంట. అరుస్తూ ఉంటారు. అరిసినా కానీ అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరంట. కాబట్టి వేదన పడదా ఆ యాసిడ్ బాటిల్, మందు బాటిల్ లాగా యాసిడ్ బాటిల్ తాగుతూ ఉంటారంట. అట్లాగూ భయంకరమైన ఇంకో కొంతమందిని చూపించారంట. ఏం చేశారంటే పాపం చేస్తూ ఒక స్త్రీ పట్టుబడిందంట. తన భర్తే పట్టుకున్నాడంట. కత్తిపేట అక్కడ ఉన్నటువంటి కత్తిపేట ఇసిరేసాడంట. ఇసిరేసేసరికి ఆమెకి అది ఈపికి తగిలిందంట. వాడు పారిపోయాడంట. ఆమె వీపికి తగిలి ఆమె చనిపోయిందంట. చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన ఆమెకు అక్కడేంది కత్తిపేట ఉంది ప్రభువా అని అడిగితే, ఆమె పాపం చేస్తున్నప్పుడు పట్టుబడినప్పుడు తన భర్త కోపంతో కత్తిపేట విసిరేశాడు. ఆ కత్తిపేట ఈపులు అలాగనే గుచ్చుకొని ఉంది. అది గుర్తుగా అక్కడ ఆమెకి ఆ బాధ పడతాడు. అంతేకాదు వ్యభిచారం చేసినటువంటి ఆ స్త్రీకి సర్పము అంటే చర్మం లేకుండా ఓన్లీ ముళ్ళే, ఘట సర్పం అని మనం చూస్తాం కదా, బొమ్మ డైనోసార్లు లాగా. కొంతమంది చైనీస్ ఫుడ్ వాటిలో ఉంటుంది కదా, ముళ్ళ సర్పం అగ్నిది. ఆ సర్పముతో అక్కడ భయంకరమైనటువంటి కింద నుంచి నోట్లో కూడా బయటకు వస్తూ ఉంటుందంట. అది ఆ ముళ్ళు అట్లా పేగులను అవన్నీ చూసి శరీరాన్ని, అవి ఎంతవరకు నిజమో అవి మనకు తెలియదు. కానీ అవి పక్కన పెట్టేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం సెలవిస్తుందంటే, రెండో మరణము వ్యభిచారులు అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పంపులు పొందుదురు. నీ వ్యభిచారములో సుఖపడుతూ ఉన్నావేమో, పాపంలో సుఖపడుతూ ఉన్నావేమో, నరహత్యలతో సుఖపడుతూ ఉన్నావేమో, ధనాపేక్షతో ఇతరులందరినీ కూడా చంపేస్తూ ఉన్నావేమో, రకరకాలటువంటి భయంకరమైన పాపంలో నీవు ఉన్నావేమో. ఇదంతా వెర్రితనం అనుకోవద్దు. వెర్రోళ్ళు ఏదో దేవుని సుఖపట్టం తెలియక, లోకంలో సుఖం తెలియక, సుఖపట్టం తెలియక ప్రార్థనని, దేవుని సన్నిధికి మందిరం అని, చర్చ్ అని అలా వెళ్ళిపోతున్నారేమో. పిరికి వాళ్ళు అనుకుంటున్నావేమో. నీవే నిజంగా పిరికి వ్యక్తివి. దేవుని అంగీకరించాలంటే సిగ్గు, భయం నీకు. కనుకనే నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. అందుకే పిరికి వారు మొట్టమొదటి లిస్టులో ఉన్నారు. నువ్వెంత భయంకరమైన పాపివైనా సరే, బందిపోటు దొంగని ఏమన్నాడు ఆయన? నీవు నేడే నాతో కూడా. మరి అంత బందిపోటు దొంగని క్షమించాడు కదా, నిన్ను క్షమించడా? తన్ను కొట్టే వాళ్ళని ఆ ముళ్ళ కొక్కాలు లాగుతూ ఉంటే, కొరడాలు కొడతా ఉంటే, చర్మం చీలొస్తూ ఉంటే, అంత బాధలో కూడా ఆయన వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్న దేవుడు నిన్ను క్షమించడా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు పాపంలోనే పట్టబడి ఇంత దుర్మార్గంగా జీవిస్తూ ఉంటే అయినా నన్ను క్షమిస్తాడంటే నిన్ను క్షమిస్తాడు. ఎంత ఘోర పాపాత్ములైనా క్షమిస్తాడు. ఆయన్ను కొట్టేవాళ్ళనే క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? క్షమిస్తాడు. నీవు నరకం నుంచి ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. చదువుదాం రండి. కీర్తన గ్రంథంలో మనం చూస్తే దేవుడు 86వ కీర్తన 5వ వచనంలో, 86వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. కాబట్టి నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు ఆయన. నిన్ను క్షమిస్తాడు. ఆయన దయాళుడు, నీ మీద దయగలిగి ఉన్నాడు. నువ్వెంత కొట్టినా, ఎంత హింసించినా, మాటి మాటికి గాయం రేపుతున్నా, నేను ఎన్నోసార్లు దూషించిన, అందుకే ఒక పాట ఉంటుంది, ఏమని? నిన్నెంతగా దూషించితనో నన్నంతగా ప్రేమించితో. అది మంద కాదు పాట, వేరే ఒక అతను రాసిన పాట. కాబట్టి నిన్నెంతగా దూషించితనో నన్నంతగా ప్రేమించావు, నిన్నెంతగా ద్వేషించితనో నన్నంతగా క్షమించావు. అంత క్షమించే దేవుడు. యవ్వన కాలంలో ఉన్నాం లేదా పెద్ద వయసులో ఉన్నాం, చిన్న ఏమనుకోవద్దు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణానికి చిన్న పెద్ద లేకపోతే కొత్తగా పెళ్ళయింది, కనికరము, జాలి, దయ ఏముండదు. వెళ్తూ ఉంటారు,
యవనస్తులు కనుక ఎంజాయ్గా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. సడన్గా ఏదో వచ్చి తగిలిద్ది బైకుల మీద. ఏమో ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈరోజు రాత్రికాల సమయం ఎప్పుడేం జరిగిద్దో మనకే తెలియదు. ఒకవేళ నీ చివరి దినము ఇదే అయితే, సిలువ నువ్వు నిర్లక్ష్యం చేస్తుంటే, ఏందో చెబుతారులే, పాస్టర్లు వచ్చి పోతారు, సేవకులు వచ్చి పోతారు, చెప్తా ఉంటారు అనుకోవద్దు. ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. మనం నిన్నటి వారమే, రేపటి వారము కాదు. యోబు భక్తుడు ఆ విషయం తెలియజేస్తున్నాడు క్లియర్గా. మనము నిన్నటి వారమే, రేపటి వారము కానే కాదు. మనము నిన్నటి వారం కనుక నేడే, రేపు మనకు తెలియదు. ఈనాడే, ఇప్పుడే, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈనాడే రక్షణ. నువ్వెంత ఘోర పాపం చేసినా నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక మాట చదువుదాం రండి, ఒక మాట చదువుదాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త లేకపోతే లూకా సువార్త, సమయం చాలా తక్కువగా ఉంది కనుక లూకా సువార్త 7వ అధ్యాయము. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, పాపాత్మురాలైన స్త్రీ. 42వ వచనాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయము 42వ వచనం. వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమించును చెప్పుమని అడిగిన. ఇక్కడ మన సందర్భం తెలుసు. ఒక పరిసయ్యుడు ఆయన్ని భోజనానికి పిలిస్తే, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయన పాదములు కడిగి, కన్నీటితో ఆయన పాదములు కడిగి, తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు పరిసయ్యుడు, ఈమె ఎవతో తెలిసింటే ఈయన ఆయన పాదాలను పట్టుకోనివ్వడు అని. అందుకు ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నా పాదాలకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి బట్టలు అనగా తువ్వాలు కానీ ఏది ఇవ్వలేదు. కానీ ఆమె కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఎంత గొప్పగా నన్ను ప్రేమించిందో చూస్తే. మనుషులు ఆయన అనుకుంటున్నారు, మనం అంతా అట్లానే ఉంటాం. క్షమించడానికి మనకు మనసు రాదు. ఈ పాపాత్మురాలు, ఈడు పాపి, ఈడు దుర్మార్గుడు కనుక ఆయన అంటున్నాడు, అందరూ పాపులే, నీతిమంతులేడు ఒక్కడూ లేడు. అయితే ఎవరైతే ఆయన వద్దకు వస్తారో, ఆయన వద్దకు ఎవరైతే వస్తారో వారిని ఆయన క్షమిస్తాడు. ఆమె తన కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉంది. అందుకే ఆరాధించిన పాటలు మనకుంటుంది ఏమని, నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా. కాబట్టి ఓ నా ఆరాధించేదా, నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను. కాబట్టి ఈరోజే ఆయన పాదాలు కడగడం కన్నీటితో నేర్చుకో. క్షమించడానికి ఆయనకు సిద్ధ మనసు ఉంది. మనుషులు అంటున్నారు, పరిసయ్యులు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే ఈమె ఎలాంటిదో, పాపాత్మురాలు. కానీ ప్రభు అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడినవి. జక్కయ్య అనేటువంటి పాపాత్ముడైన వ్యక్తిని, సుంకర్ని, అందరూ ఈ పాపాత్ముడి ఇంటికి వెళ్ళాడు. ప్రభు అంటున్నాడు, ఈయన పాపాలు క్షమింపబడి ఉన్నవి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. జనం అంటున్నారు, మార్క్స్ వార్త 1-2వ అధ్యాయంలో, పాపాలు క్షమించడానికి ఈయనెవరు? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది. పాపాలను క్షమించటానికి మనిషి కుమారుడికి భూమి మీద ఎందుకని అధికారం ఉంది? మన పాపముల విషయమై మన సమాధాన శిక్షను భరించాడు. మన పాపముల కొరకై ఆయన కలవరిశిలో రక్తాన్ని చిందించాడు. మన పాపాలన్నీ కూడా క్షమించడానికి ఆయనకే అధికారం ఉంది. మన పాపముల కొరకై ఆయన తన కలవరి యొక్క రక్తధారలను కార్చాడు కలవరిశిలో. కనుక ఆయనకే ఉంది అధికారం. ఆయన కొనుక్కున్నాడు తన రక్తం ఇచ్చి, నేను క్షమించేసాను. అందుకే 2 రుణస్తులు ఉన్నారు,
వాళ్ళల్లో ఇద్దరిని క్షమించాడు. కనుక ఎవరిని ఎక్కువ క్షమించాడంటే, ఎవరికి ఎక్కువ అప్పు ఉంటే వాళ్ళని ఎక్కువ క్షమించినట్టు. మన రుణపత్రాన్ని ఆయన కొట్టివేశాడు. నీ అప్పు కూడా, నీ బాకీ కూడా కట్టేస్తున్నాడు. ఆల్రెడీ కట్టేశాడు. నువ్వు అంగీకరిస్తే చాలు. ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు పొందలేదో, మీ పాపాలు అలా నిలిచి ఉన్నాయి. ఎవరైతే ప్రభువా నిజమే, నా పాపాలన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అంటే ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలని చూస్తూ వచ్చినప్పుడు అందరూ శిక్ష, చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ రాళ్ళు తీసుకున్నారు కొట్టాలని. ఎప్పుడైతే ప్రభు మీలో పాపం లేనివాడు కొట్టమన్నాడో, అయినా కొట్టేవాళ్ళేమో, ఆయన కింద ఏదో రాస్తునేసరికి వాళ్ళ పాపాలు వాళ్ళకి కనపడ్డాయి. మానవులు మనం కదా, మనమంతా కూడా స్వనీతి పరులం. ఎదుటి వాళ్ళ పాపాలు మన కంట్లో దూలం కనపడదు, కానీ అవతల కంట్లో నలుసు మాత్రం చాలా బాగా కనపడిద్ది. మహానుభావులం కదా. కాబట్టి వాళ్ళు కొట్టేవాళ్లే, ఆయన ఏదో రాయకపోతే, ఎవడ పాపం వాళ్ళు రాయకపోతే, లేదా ధర్మశాస్త్రం దేవుని ఆజ్ఞలను రాయకపోతే అందరూ కొట్టేవాళ్లే. కానీ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వారికి ఏం చేశారంట? వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ ఆయన కనపడాయి. ఎందుకంటే ఆయన మన రహస్య పాపాలన్నీ ఆయన ముఖంలో తేటగా కనపడతాయి. అందుకే ఆయన వైపు చూసినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అందరి పాపాలు కనపడుతునేసరికి ఆయనకు మరుగైంది ఏదీ లేదు. వెళ్ళిపోయారు. అమ్మా నిన్ను ఎవరో శిక్షింపలేదా అంటే, లేదు ప్రభువా, నేను శిక్షింపను, నిన్ను శిక్షించడానికి నాకే అధికారం ఉంది. అదేవిధంగా క్షమించడానికి కూడా ఆయనకే అధికారం ఉంది, ఇంకెవరికి లేదు. శిక్షించినా క్షమించినా ఆయనకే అధికారం ఉంది. కనుక ప్రభువా నువ్వు నన్ను క్షమించినా శిక్షించినా నువ్వే అని ఆయన దగ్గరకు వస్తే, ఆయన క్షమించడానికి, చదువుదాం రండి కీర్తన గ్రంథం, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. 86వ కీర్తన 5వ వచనం మళ్ళా చదువుదాం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టే వారందరి ఎడలా. అది నువ్వు ఇప్పుడు మొరపెట్టలేవా? ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. కనీసం నువ్వు మొరపెట్టలేవా? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన ఈ శుభ శుక్రవారం నీ జీవితంలో శుభం జరగాలని, ఈ మంచి శుక్రవారం నీ జీవితంలో మంచిని తీసుకొని రావాలని ప్రభుని యొద్దకి సువార్తను తీసుకొని వచ్చాడు. నీవు లోపలుండి వింటున్నా, లేదా ఈ శబ్దయంత్రం ద్వారా బయట వింటున్నా, నీకు మంచి జరగాలని మేము కోరుకుంటూ దేవుడు మా ద్వారా ఈ మంచి శుభవర్తమానం తెలియచేస్తూ ఉన్నాడు. నీ పాపాలు క్షమించి నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని, పాతాళ వేదన తొలగించి పరలోక నివాసిగా చేయాలని, జీవవృక్ష ఫలములు భుజింప చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీవే ఆలస్యం చేస్తున్నావేమో. రేపేమి సంభవించిద్దో మనకు తెలియదు. ఓ మానవ, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. రేపేమి సంభవించినో నీకు తెలియదుగా. ఓ మానవ, రేపేం జరిగిద్దో మనకు తెలియదు. మన నిన్నటి వారమే. కనుక యవన కాలంలో ఉన్నాను, నాకేం కాదు, నాకు ఆరోగ్యం బాగుంది, అంతా మంచిగా ఉంది అనుకుంటున్నావేమో. దుర్దినాలు ఇవి. ఏ రోజు ఏమవుతుందో తెలియదు. ఒకసారి ఆలోచించుకో. ఒక మాట చదువుదాం. 130వ కీర్తన 4వ వచనం. 130వ కీర్తన 4వ వచనం. అయినను జనుల్ని యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకో. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. దేవుని యందు భయభక్తులను నిలిపి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలనుకుంటే నిత్యము సుఖముగా ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన యొద్ద సంపూర్ణ సంతోషం ఉంది. నువ్వు ఈ లోకంలో అనుభవించే సంతోషము, సుఖము అది కొద్ది కాలమే. దేవునికి వ్యతిరేకంగా జీవించి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము నీకు అది నిత్య నరకానికి, పాతాళపు వేదనలకు గురి చేస్తుంది. ఒకవేళ నువ్వు సంతోషం కోసం సినిమాకి వెళ్ళినా అది కొద్దిసేపే, లేదా ఏదైనా
మందు తాగినా, లేకపోతే ఇంకోటి ఏదైనా స్నేహితులతో కలిసి అటు ఇటు తిరిగినా, పిక్నిక్‌లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అది కొద్దిసేపే లేదా కొన్ని రోజులే. కానీ దేవుని యొద్ద నిత్య సుఖములు ఉన్నాయి. నీకు ఆ సుఖం కావాలనుకుంటే భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని నీవు అర్థం చేసుకొని సుఖాలనిచ్చే దేవుడు, నిత్య సుఖాన్ని ఇచ్చే దేవుని దగ్గరకు రావాల్సిందిగా ప్రేమతో మనం, ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీకు క్షమాపణ దొరుకుతుంది. మనం చూస్తాం, కొంతమంది సినిమాలకు వెళ్ళినా లేదా కొంతమంది సీరియల్ చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ అన్నీ ఏడుపు పెడబొబ్బులేగా. ఎక్కడ సంతోషంగా ఉంటున్నారు? లేకపోతే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఏదో ఫ్యాక్షన్ సినిమాలో, లేకపోతే బాగా ఫైటింగ్ సినిమాలో, లేకపోతే ఏడ్చే సినిమాలో అవి ఉంటాయి. కానీ లేదో జోకులు అవి అంటే కాసేపు 1 నిమిషం 2 నిమిషాలు నవ్వుకుంటారు అనుకోవచ్చు. ఏ సినిమాకి పోయినా నేను ఒక సినిమా చూశాను డిగ్రీలో ఉన్నప్పుడు, గుంటూరులో ఏసీ కాలేజ్ డిగ్రీలో ఉన్నప్పుడు. ఆ సినిమా చూసి నేను ఆ రాత్రి అంతా నిద్రపోలా. అంత భయం, ఇక దెబ్బతికి సినిమాలు చూడకూడదని అప్పుడు అనుకున్నా. రక్షణ పొంది కూడా కాలేజీలకు వచ్చి తప్పిపోయి ఫ్రెండ్స్తో పాటు సినిమాలకు వెళ్ళిన తప్పిపోయిన జీవితం నాది. దేవుడు అందుకే తెలుసు, ఎరిగి చెడిపోవడం అది తెలిసి కూడా నేను వెళ్ళాను. ఆ రోజు ఎందుకు నాకు ఆ సినిమా, అది దేవుడు చేసిన పనే. సినిమా చూసి నాకు నిద్ర పట్టలేదు. ఏదో అంటే మంచి సినిమాలే, కానీ ఎందుకో మైండ్లో అదే పదే వచ్చింది. అంతే, ఇక సినిమాలు చూడకూడదు అనుకున్నా. సినిమాలు కూడా ఒక్కోసారి మనకు నెమ్మది లేకుండా చేస్తాయి. కనుక మనం ఆలోచించుకోవాలి. నీకు సుఖం కావాలి, నెమ్మది కావాలంటే నీ పాపాలు క్షమించబడితే, రక్షించబడి కూడా నువ్వు పాపాలు చేస్తున్నావేమో నీకు నెమ్మది ఉండదు. రక్షణ పొంది కూడా నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావేమో, లోకంలో సుఖాలు కోరుకుంటూ ఉన్నావేమో. లోకానుసారంగా జీవించి సంసోను సుఖం పొందాలనుకున్నాడు. ఎక్కడ పొందాడు? దావీదు సుఖం పొందాలనుకున్నాడు. ఆ కొద్ది సమయమే సుఖం ఉంటుంది. ఆ పాపం ద్వారా మన కొంతకాలమే సుఖం ఉంటుంది. తర్వాత ఆ పాపం మనల్ని నీడలా వెంటాడి జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఇప్పటికైనా నీవు మారు మనసు పొందితే, రక్షణ పొందిన నీవు కూడా తప్పిపోయావేమో ఒకసారి ఆలోచించుకో. నీకు నెమ్మదే ఉండదు. కనుక ఆ నెమ్మది కావాలనుకుంటే, ప్రభువా నన్ను క్షమించు. ఏమైనా చాలా ఉన్నాయని చెప్పుకుంటా పోతే ఒక్కొక్కటి చాలా సమయం పడుతుంది. కనుక ఇప్పటికే 1:30 దాటింది టైం. ఇంకా ఎవరైనా సరే, ఎవరి బిడ్డలైనా సరే, మీ జీవితాల్లో నెమ్మది సుఖము కావాలనుకుంటే, దేవుడు మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటే, నరక వేదనలు తప్పించాలనుకుంటే, కనుక ఇక్కడ ఉన్నారు పిల్లలు, మరి వాళ్ళు రక్షణ పొందారో లేదో తెలియదు. నేను వాళ్ళ వయసులోనే రక్షణ పొందా. నేను 10th అయిపోగానే రక్షణ పొందా. కానీ యవనస్తులు తప్పక తొట్టి వెళ్తారంటే అప్పుడు అర్థమయ్యేది కాదు. తొట్టి వెళ్ళిన పరిస్థితుల్లో దానివల్ల వచ్చే బాధ, వేదన కూడా అర్థమవుతుంది. దేవుడు మళ్ళా సమకూరుస్తాడు. యవ్వన కాలంలో నరుడు కాడి మోయట ఎంతో మేలు, అది మోపేవాడు యెహోవాయే. కనుక రక్షణ పొందండి, తీర్మానం చేసుకోండి. మీరు ఆశీర్వదించబడతారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను. మాలాంటి, నా వయసు నాకన్నా ఇంకా 1-2 సంవత్సరాలు చిన్నోళ్ళు, మా జూనియర్స్, మా ఫ్రెండ్స్, దేవుని యొక్క ఏర్పాటును బట్టి మీకు తెలుసు, నాకు ఆరోగ్యం బాగుండదని మీకు అందరికీ తెలుసు. చాలామందికి, యవనస్తులకు వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తూ ఉన్నాను. నాకు ఉన్నటువంటి బ్రెయిన్ ట్యూమర్, ఇంకా తలలోనే ఇంకో సమస్య కూడా ఉంది. ఆ సమస్య వల్ల, బ్రెయిన్ ట్యూమర్ వల్ల నా ఆరోగ్యము నా చేతుల్లో ఏముండదు. కానీ అదే పరిస్థితులు ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, నాకు చిన్నప్పుడే ఫిట్స్ వచ్చినాయి, మెదడు వ్యాపు వచ్చింది, ఫిట్స్ ఉన్నాయి, ఆ తర్వాత మెదడు వ్యాపు కూడా వచ్చింది. దేవుని సేవకని నన్ను మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చేస్తే దేవుని కృప వలన ఫిట్స్ తగ్గిపోయినాయి, మళ్ళా మెదడు వ్యాపు కూడా తగ్గిపోయింది. కానీ నాతో పాటు మెదడు వ్యాపు వచ్చినటువంటి ఆ ప్రాంతంలో, నేను చెప్పేది 1980 ఆ సంవత్సరాల సంగతి నేను చెప్తున్నా. దాదాపుగా
45 సంవత్సరాల వయసు సంగతి చెప్తున్నా, 45 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. నాకు 3 సంవత్సరాల ఆ వయసు అప్పుడు నాకు మెదడు యాపు ఫిట్స్ అవన్నీ వచ్చినాయి. కానీ నాకెక్కడా కూడా దేవుడు ఎలాంటి నష్టం కానీ, నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఇప్పటికీ కొంతమంది కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి, కొంతమంది మానసికంగా ఇదైపోయి ఉన్నారు. దేవుని కృపను బట్టి నాకు ఏమీ కాలేదు. డాక్టర్లు కూడా చెప్పారు, ఈ అబ్బాయి కొంత మెంటల్గా తిక్కలుగా అమాయకంగా ఉంటాడు అని చెప్తూ వచ్చాడు. కానీ నేను ఎక్కడ అట్లా లేను. దేవుని కృపను బట్టి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. పెద్ద అయిన తర్వాత చిన్నప్పటి నుంచి నన్ను దేవుళ్ళలోనే పెంచడం వల్ల 10th క్లాస్ వరకు సండే స్కూల్ అవన్నీ బాగానే ఉంటాయి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మనము కాలేజీల్లోకి హాస్టల్లోకి వస్తాం. అక్కడ నుంచి కొద్దిగా సహవాసాలు మొదలవుతాయి. దాన్ని బట్టి మళ్ళీ దేవునికి దూరం అయ్యి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మళ్ళా కొడుతూ వచ్చాడు. 24 గంటల కడుపులో నొప్పి వచ్చింది. అదే సినిమాలు అని చెప్పే కదా, సినిమాలు చూస్తున్నామని. మళ్ళా కడుపులో 24 గంటల కడుపులో నొప్పి వచ్చింది. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ గుంటూరు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లా ఆపరేషన్ ద్వారా దేవుడు మళ్ళా దెబ్బ కొట్టాడు. అప్పటి నుంచి మళ్ళీ సినిమాలు మానేస్తూ వచ్చాను. ఇక దేవుళ్ళు ఎదగలను. దేవుడు సేవకు పిలుస్తూ ఉన్నాడు. నేనేమో సేవకు రాను, నాకు ఇష్టం లేదు. కనుక మళ్ళా సమస్య మొదలైంది. నాకు జాబ్ ఇస్తే నేను సేవకు వస్తా ప్రభు, ఎందుకంటే చదువుకొని జాబులు లేక సేవకు వచ్చారంటారు. కాబట్టి నాకు ఏదైనా జాబ్ ఇస్తే అని దేవుడిని అడుగుతూ వచ్చా. కానీ నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చేసేటప్పుడు, నేను డిగ్రీలో ఉన్నప్పుడే నాకు కండక్టర్ జాబ్ వచ్చింది. కండక్టర్కి ఓడిపోతాను, నేను పోనన్నా. పోనట్లయితే సరే మరి చూద్దామని బీఈడీ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అన్ని టైం ఉండేసరికి అప్పుడు వెళ్ళాను అనమాట. ఏదో ఒకట్లే జాబు కండక్టర్ అన్న చేసుకుందామని చేస్తున్నప్పుడు బీఈడీ అంటే ఈ కండక్టర్గా ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత బీఈడీ సీట్ వచ్చింది, డిఎస్సి రాశాను. విచిత్రం ఏంటంటే అప్పుడు పోస్టులు బాగానే ఉన్నాయి, కరెక్ట్గా నాకు కూడా పోస్ట్ వస్తుంది. కానీ ఆ సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి రోస్టర్ మార్చేశాడు. ఎండిఓ రోస్టర్ మార్చేసి అందులో కొన్ని పోస్టులు చాలామంది పోయినాయి. కోర్టుకు వేసారు. అప్పుడు ఆ కోర్టుకు వేసినప్పుడు అందులో నా పేరు కూడా లేదు, పోస్ట్ రాలేదు. నేను అనుకున్నాను పోస్ట్ వస్తుంది, ఖచ్చితంగా నేను సేవలేదు ఏమీ లేదు, టీచర్గా ఉంటాను, పరిచర్యకి వెళ్తానని చెప్పేసి అనుకునేవాడిని. అప్పుడు మొదలైంది మళ్ళీ బ్రెయిన్ ట్యూమర్. మళ్ళీ కండక్టర్ డ్యూటీకి వెళ్దాం అనుకునే సమయంలో, లేదా నేను మళ్ళీ టీచర్ పోస్ట్ జాయిన్ అవుదాం అనుకునే సమయంలో నాకు కళ్ళు కాని రావటం ఆగిపోయింది. కళ్ళు కాని రావట్లా, మనుషులు కూడా కాని రానంత పరిస్థితి వచ్చింది. ఇంక బైబిలే సరి కాని రాదు, ఇక అక్షరాలు కానొచ్చేవి కాదు. అప్పుడు ఆర్టీసీ హాస్పిటల్ ఉంటాయి కదా, దాంట్లో చూపిస్తే కళ్ళు సమస్యలు అట్లా వాళ్ళు హైదరాబాద్ రాస్తే హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో చూస్తే కళ్ళు సమస్యలు కాదు, తలలో ఏదో సమస్య ఉందని చూపిస్తే బ్రెయిన్ ట్యూమర్ అని స్కానింగ్ తీసి, ఎంఆర్ఐ స్కానింగ్లు అవి తీసి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు. ఆపరేషన్ చేస్తే కాళ్ళు చేతులైన పక్షవాతం ఏ నరానికి తగిలితే ఆ నరారం పైనుంటే సమ్ బెటర్, కానీ పిట్యూటీ గ్లాండ్ ఉంటుంది చిన్న మెదడు దగ్గర, పిట్యూటీ గ్లాండ్ అని ఉంటుంది, అందులో వచ్చింది ట్యూమర్. కాబట్టి అప్పటికి ఇంకా టెక్నాలజీ అందుబాటులో లేదు కనుక బ్రెయిన్ ట్యూమర్ పైనుంటే ఈజీగా తీసేస్తారు, కింద ఉంది కనుక పిట్యూటీ గ్లాండ్లో ఉంది కనుక మెదడు ఇట్లా చీల్చి అది తీసేయాలి. తీస్తే ఏమవుతుందో తెలియదు. మా వంశంలో అనగా మా పెదనాన్న కొడుకు బ్రెయిన్ ట్యూమర్ తోటే చనిపోయాడు. ఆయనకు 3 సార్లు ఆపరేషన్ చేశాడు. మా పెదనాన్న కుమార్తె పెద్దక్క, ఆమె బ్రెయిన్ ట్యూమర్ తోటే ఫిట్స్ తోటే చనిపోయింది. తర్వాత మా మేనమామ కూతురు, అంటే మా మేనమామ అంటే ఎవరో కాదు, మా మేనత్త, అంటే మా మేనత్తలే మా అమ్మమ్మలో, వీళ్ళు 10 మంది అయితే, ఆయన కూడా ఆయన కుమార్తె కూడా మెదడు వ్యాపుతోడే చనిపోయింది. చిన్న మామ కూతురు ఆమె మెదడు వ్యాపుతోడే చనిపోయింది. అంటే మా వంశంలో ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు చనిపోయేవాళ్ళు మెదడు వ్యాపుతో. మా నాన్న అందరికన్నా చిన్నవాడిని, అందులో నేనే పెద్దోడిని. మొట్టమొదటి సంతానం అందరూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు.
కాబట్టి నేను కూడా వెళ్ళిపోవాలి వాస్తవానికి. కానీ దేవుని కృప, నేను అప్పుడు తీర్మానం చేసుకున్నాను హైదరాబాద్ హాస్పిటల్ నిమ్స్లో, ప్రభువా ఇంతవరకు కూడా బుద్ధి తక్కువయ్యి నేను ఏదేదో చిన్నప్పుడు సేవకి ఇచ్చారు, పెద్ద అయిన తర్వాత నాకు తెలియదు, నేను రానన్నా, నువ్వు నాతో మాట్లాడావు, అయినా నేను రానన్నాను. నువ్వు నాకు ఆయుష్ పొడిగిస్తే నేను ఈ సేవకు వస్తానని చెప్పి తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు నా ఆయుష్ పొడిగిస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో సేవ చేస్తాను. అంటే యవ్వన కాలంలో మనం చాలా అనుకుంటాం, చాలా విషయాలు మనం అనుకుంటాం, నాకేం కాదులే, దేవుడు నన్ను తప్పించాడులే, కనుక నాకు చాలా వయసు ఉంది, దేవుని సేవ చేయాలా లేకపోతే ఎట్లా ఉండాలా, ఇవన్నీ ఎవరు వదిలేసుకుంటారు? లోకంలో సుఖము, గౌరవం, మర్యాద అన్నీ వదిలేసుకొని ఎన్నో ఇబ్బందులు పడాలా సేవకు వస్తే. సేవ అంటే చావు కదా, మనం చచ్చి రోజు బ్రతికే కన్నా ఉద్యోగం చేసుకుంటూ మనం నలుగురు సేవకులు బ్రతికిద్దామనే ఆలోచన ఉంది. అంటే ఆలోచించుకోవాలి మనం. ఒకవేళ లోకంలో ఇవన్నీ, ఇందులో నేను చెప్పేది ఏంటంటే సుఖం కోసం అలవాటు పడి, నేను అందుకు గుర్తు చేస్తున్నా, శరీర సంబంధమైన సుఖం కోసం అలవాటు పడి దేవుని సన్నిధికి దూరం అయితే, దేవుని ఏర్పాటుకు దూరం అయితే మనం కష్టపడాల్సి వస్తుంది, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. నువ్వు ఏ సుఖం కోసం ఎదురు చూస్తున్నావో ఆ సుఖం నీకు దూరం అవుతుంది, నువ్వు లోకానికే దూరం అయిపోయి నష్టపోతావు. తీర్మానం చేసుకో, సేవకు రమ్మని తీర్మానం చేసుకోమంటలా, పాప క్షమాపణ, మారు మనసు వరకు తీర్మానం చేసుకో. తర్వాత దేవుడు నేను పిలిచినప్పుడు దేవుడు సేవకు వస్తే వస్తావు, లేకపోతే అది నీ ఇష్టం. దేవుడు ఎలా తీసుకొచ్చుకోవాలో అలా తీసుకొచ్చుకుంటాడు. కానీ మొట్టమొదటిగా రక్షణ తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను క్షమించాలి. నువ్వు తెలియక చేసావో తెలిసి చేసావో, ఎరిగి చేసినా ఎరగక చేసినా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. కనుక తీర్మానం చేసుకో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను క్షమించడానికి నీకు సిద్ధ మనసు ఉంది కనుక నన్ను క్షమించు, నీ రాజ్యానికి మొట్టమొదటిగా వారసురాలుగా నన్ను చేయమని తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యవ్వన బిడ్డలు ఎవరైనా సరే ఇంకా రక్షణ తీర్మానం పొందకపోతే, పెద్దవాళ్ళైనా సరే, వృద్ధాప్యులన్నా సరే, నేను ఇంకా రక్షణ పొందకపోతే ఒక మంచి తీర్మానం చేసుకో. దేవుడు నీకు మంచి జరిగించాలని, మంచి వర్తమానాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ వచ్చాడు. ఈ శుభ శుక్రవారం నీ జీవితంలో చిరస్థాయిగా గుర్తుండిపోవాలి. దేవుడు నిన్ను రక్షించాలని ఇష్టపడతాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఈనాడే రక్షణ దినం. నిన్ను ఆయన ఒంటరిగా వదిలిపెట్టడు, అనాథగా విడిచిపెట్టడు. రక్షణ పొందుకుంటే నన్ను బంధువులు వదిలేస్తారు, స్నేహితులు వదిలేస్తారు. ఏలి లామా సబక్తాని, నన్ను ఎందుకు చెయ్యి విడిచావు దేవాదేవని ఆయన అన్నాడు. ఎందుకు చెయ్యి విడిచాడంటే నీ చెయ్యి పట్టుకోవాలని ఆయన చెయ్యి విడిచాడు. తీర్మానం చేసుకో, దేవునికి సహాయం చేస్తా. ఎవరైనా ఉన్నారా రక్షణ తీర్మానం కొరకై? ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి. ఒకవేళ రక్షణ పొంది కూడా లోకంలో పడిపోయావా, పాపంలో ఉన్నావా, జాగ్రత్త. నీ కుటుంబంలో నీకు నెమ్మది ఉండదు, నీ జీవితంలో నీకు నెమ్మది సుఖం ఉండదు. ఇప్పుడైనా తీర్మానం చేసుకో. ఒకవేళ చెయ్యెత్తడానికి సిగ్గుగా ఉంటే, రక్షణ పొందాను, నేను తప్పు చేశాను, పాపం చేశాను, చెయ్యెత్తని సిగ్గు నువ్వు హృదయంలో తీర్మానం చేసుకో. ప్రభువా నేను ఏదో సుఖాన్ని ఆశించి ఈ లోకంలో బ్రతుకుతున్నాను, దానివల్ల నాకు నెమ్మది లేదయ్యా. దేని కొరకు నేను ఆశపడుతున్నాను అది దురాశగా నిరాశగా మిగిలిపోతుందయ్యా, నన్ను క్షమించయ్యా, నువ్వు తీర్మానం చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీకు క్షమాపణ దయచేస్తాడు. బందిపోడు దొంగనే క్షమించాడు, రోమా సైనికుని క్షమించాడు, నిన్ను క్షమిస్తాడు. ఎవరున్నారా మీ చేయి చూపించండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శుభ శుక్రవారం మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన తరుణంలో మానవద్దు బట్ల ఎంతవరకు కూడా జరిగిన పరిచయం బట్టి వందనాలు. ఆరాధనలో సహాయపడ్డారు, అదేవిధంగా సువర్తమానంలో కూడా మీ దయను కనపరిచారు. విధంగా సహాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు ప్రభా. మరి సమయంలో ఎవరైతే హృదయంలో తీర్మానం చేసుకున్నారో వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా బేతేళ్ళందు ప్రభా మీద ఆశలు మా ప్రియులు ప్రభా, లాజర్ అన్న, అక్క, పిల్లలు ముగ్గురు, వారి కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి.
ప్రభు మరి అక్క వాళ్ళ నాన్నగారికి కూడా ఆపరేషన్ జరిగింది. ఆయనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. పరిమళమును బట్టి, రమేష్ బ్రదర్ని బట్టి, పిల్లలను బట్టి వందనాలు. కేజీమును బట్టి, కుమార్ బ్రదర్ని బట్టి, పిల్లలను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఆయన ఆసాద్ బక్సింగ్ ప్రభు సహోదరి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆయన మరి జక్రి అన్న వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నాన్న రాజారావు అన్న వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా ప్రభు సహోదరుల కుటుంబాలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు గుడ్ ఫ్రైడే నిమిత్తం మీరు ఆశలు హాజరన్న కూడా ఎర్రబాలెం వెళ్ళారు. పరిచయలో మీరు బలంగా వాడుకున్నాను నమ్ముతున్నా. మళ్ళీ ఎండ తీవ్రం నుంచి ప్రభు కాపాడండి. మేఘస్తంభంగా ఉండి మీరు ఆశని క్షేమంగా నడిపించండి. పరిచయను దీవించి ఎబ్రోను కూడా మీరు అనుగ్రహించారు కాలనీలో. ప్రభు మరి ఆ పరిచయను కూడా దీవించి ఆశీర్వదించండి. అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని కూడా దీవించి అనేకులు చేరురాగలకు సహాయం చేయండి. ప్రభు మరి విడిచి వచ్చినటువంటి మున్నంగి హోరేపుని బట్టి వందనాలు. ఆ పరిచయం కూడా మీ దాసాబ్రావు అన్న పరిచయం కూడా దీవించడం సువార్త విషయంలో కూడా సహాయం చేస్తాను నమ్ముతున్నాం. ప్రభు కలిగిన దేవా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఎంతవరకు కూడా ఆలస్యమైన మీ బిడ్డలు ఓపికతో ప్రభు విధంగా ఉండగలిగారు. అందుని బట్టి వందనాలు. ఎవరి బిడ్డలు ఉన్నారు అందరికి రక్షణ దయచేయండి. సంఘాన్ని దీవించమని మరొకసారి వేడుకుంటూ వందన సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం చేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా సేవ జరిగిస్తున్నటువంటి లాజరన్న కుటుంబానికి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అన్న ప్రకటనలు ఏమన్నా చెప్పారన్నా? అన్న ప్రకటనలు ఏమన్నా చెప్పారా అన్న? సరే, మరి మళ్ళీ అన్నస్తారు, మళ్ళీ మీకు ప్రకటనలు తెలియజేస్తారు. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.